వెలుగులో విచిత్రమైన వార్తలు వస్తాయి. అది వెలుగు కాదు, చీకటి. అలా అబద్ధాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోంది వెలుగు పత్రిక. ఆ వార్త ఏమిటంటే, బీఆర్ఎస్కు ప్రచార కష్టాలు, లోకల్ క్యాడర్ నుంచి స్పందన కరువు, చేజారుతున్న మున్సిపాలిటీ కార్పొరేషన్లు, పార్టీకి దూరమవుతున్న సర్పంచులను, కేసీఆర్ తీరుపై క్యాడర్లో అసంతృప్తి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆగ్రహం. ఈ వార్తను చిన్నగా మనం విశ్లేషిద్దాం. క్యాడర్ ఎక్కడ పోయిందండి? క్యాడర్ ఎక్కడ పోలేదు కదా. ఇప్పుడు ఈ వెలుగు యజమానియే ఎవరైతే వివేక్ గారు ఉన్నారో ఆయన కాంగ్రెస్లో పోయినంత మాత్రాన అక్కడ లోకల్ క్యాడర్ అయితే బీఆర్ఎస్ నుండి ఉంది కదా, ఆయనతో పాటు కాంగ్రెస్కి పోలేదు కదా. మున్సిపాలిటీల చైర్మన్లని, వైస్ చైర్మన్లని, సభ్యులని బెదిరిస్తూ బీఆర్ఎస్కు రాజీనామా చేపిస్తుంది మీరు కాదా? మీ ఒత్తిడి వల్లనే కదా క్యాడర్ మొత్తం ఈరోజు ఆగమైపోతుంది. మళ్ళీ ఇంకో సంగతి, మీరు లోకల్గా శాసనసభ్యులతో భయపెట్టిస్తున్నారు. ఆ భయపెట్టడం వల్ల ఏమవుతున్నారు? కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా మారిపోతున్నారు. ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు. ఇక లోకల్ క్యాడర్ అది ఏముండదండి చెప్పండి. చిన్నవాళ్లే కదా వాళ్ళు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్పై విస్తృతమైన చర్చనట. లోకల్గా ఉన్న ఒక మనిషికి కావాల్సింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమా? మీరిచ్చిన హామీల గురించి నిలదీస్తున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని బయటకు పట్టుకొచ్చారు. ఒక రైతుకు కావాల్సింది రైతు రుణమాఫీ, ఆ రైతుకు కావాల్సింది కరెంటు, ఆ రైతుకు కావాల్సింది మీరు ఇచ్చే ఎరువులు, తర్వాత నీళ్లు, ఇవన్నీ రైతుకు కావాల్సింది. కానీ మీరు ఈ సమస్యలన్నీ పక్కదవ పట్టించినందుకు ఒక ప్రీ ప్లాన్డ్గా ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు. ప్రజలంతా నవ్వుకుంటున్నారు సార్. మీరు చేయాల్సింది ఏదో సరిగ్గా చేయండి, మీరు అమలుపరచాల్సింది అమలుపరచండి. మీకు పత్రికలనే కదా, పేపర్లనే అని చెప్పి ఇష్టానుసారం రాసుకుంటూ పోతే ఎలా చెప్పండి? ఇంకొక విషయం ఏంటంటే, వస్తున్న వార్తలన్నీ వండి వారిస్తున్నాయే. ఎందుకంటే లోకల్ క్యాడర్ని భయపెట్టిస్తున్నారు, స్థానిక శాసనసభ్యులను భయపెట్టిస్తున్నారు, మరియు ఎంపీలను భయపెట్టిస్తున్నారు. వీళ్ళంతా మూకుమ్మడిగా భయపడిపోయి ప్రజాబలం ఉన్న బీఆర్ఎస్ను వదిలి ఆర్థిక బలం, అధికార బలం ఉన్న కాంగ్రెస్లోకి చేరిపోతున్నారు జనాలు. ఇది పబ్లిక్ గమనించాలి. ఎందుకంటే బీఆర్ఎస్కు మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, బీఆర్ఎస్కు క్యాడర్ ఉంది, బీఆర్ఎస్కు ప్రజల్లో పట్టుంది, అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీయే బీఆర్ఎస్. ఇంకొకటి ఏంటంటే, మీకు బీఆర్ఎస్కు వచ్చింది చిన్న 2% లోపలనే ఓట్ల తేడా. 39 మంది శాసనసభ్యులతోని బీఆర్ఎస్ గట్టి ప్రతిపక్షంగా ఉంది. మీకు లోక్సభలో మంచి గట్టి పోటీనిస్తుందని నా నమ్మకం. నేను ఒక వ్యాపారిని, నేను పార్టీ సభ్యత్వం లేదు నాకు కేసీఆర్ గారన్న, తెలంగాణ అన్న నాకు అమితమైన ప్రేమ. తెలంగాణ వాదిగా నా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్న ఒకే ఒక్క నా ఆలోచన తప్ప నాకు మిగతా ఏమీ లేవు. నాకు రాజకీయాలు అంటగట్టకండి దయచేసి. జై తెలంగాణ.